హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. రత్న అబ్రహాం ఛానల్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి మనమందరం సిలువ ధ్యానాలు ధ్యానిస్తున్నాం కదండి. మరి నాకు ఇవ్వబడిన మాట 6వ మాట, ఒకసారి అది బైబిల్ గ్రంథంలో చూద్దామా. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము ఒకసారి చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా, ఇట్ ఈస్ ఫినిష్డ్. సాధారణంగా సమాప్తమైనది అనే మాటను మనము మరి ఎక్కడ వాడతామండి? ఉదాహరణకి ఏదైనా ఒక క్రీడ, ఒక స్పోర్ట్స్ టోర్నమెంట్ అవుతుంది కదండి. మరి ఆ యొక్క టోర్నమెంట్లో అనేక టీంలు మరి పార్టిసిపేట్ చేస్తాయి. మరి చివరికి ఎవరైతే గెలుస్తారో మరి లాస్ట్కి గెలిచే ఆ ఒక్క టీము మరి చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు కదండి. మేము గెలిచాము, దీన్ని మేము సాధించామని. ఇంకా ఎక్కడ వాడతామంటే ఒక మరి బిల్డర్ని తీసుకున్న మరి ఆ బిల్డరు ఆ ఇంటిని మరి పూర్తి చేయబడిన తర్వాత తను చెప్పే మాట, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయింది, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ముగించబడింది. అలాగనే సిలువలో యేసయ్య పలుకుచున్న మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అని. చూడండి, మనము ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఏది సమాప్తమైంది, ఏది ముగించబడింది, మరి ఏది సంపూర్ణం చేయబడింది అన్న విషయాన్ని మనము ధ్యానించుకుందాము. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఒక చక్కని మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఆకాశము భూమియు వాటిలోనున్న సమస్తమును సంపూర్తి చేయబడును, దేవుడు తాను చేసిన దాని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించును. హల్లెలూయా. చూడండి, దేవుడు మరి సృష్టి ఆరంభంలో మరి ప్రతి దాన్ని చేసి సంపూర్తి చేసి తన 7వ దినమున విశ్రమించాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు పలుకుచున్న మాట సమాప్తమైనది అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నాం, ఏది సమాప్తమైంది. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మనపై ఉన్న పాపపు శిక్షను యేసయ్య సిలువలో సమాప్తం చేస్తాడండి. హల్లెలూయా. చూడండి, ఆజ్ఞాతికరమే పాపము వల్ల వచ్చు జీతము మరణం. మరి మానవులుగా మనం చేసే ఆ యొక్క ప్రతి పాపమునకు దేవుడిచ్చే తీర్పు ఏంటో తెలుసా? శిక్ష. ఏ మనుషుడు కూడా తన సొంత క్రియల ద్వారా దేవుణ్ణి మరి సంతోషపరచలేరండి. అలాంటిది దేవాతి దేవుడు మరి యేసు ప్రభు సిలువ మీద మన ప్రతి పాపపు శిక్షను ఏం చేశారండి? సమాప్తం చేశారు. అంటే ఇకపై మనపై మరి పాపము మరి ప్రభుత్వం చేయలేనంతగా యేసుక్రీస్తు సిలువలో మన యొక్క శిక్షను మరి పాపపు శిక్షను సమాప్తం చేశారు. ఒకసారి ఈ మాట చూద్దామా? కొలస్సీలకు 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. బైబిల్స్ ఉన్న వారందరూ ఆ మాట తెరుద్దాం. కొలస్సీలకు 2వ అధ్యాయము 14వ వచనము నేను చదువుతున్నాను. మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద జీవరాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపజేసింది. హల్లెలూయా. చూడండి, ఈరోజు మానవుడికి దేవునికి ఉన్న అడ్డుగోడ ఏంటంటే పాపము. అయితే దేవాతి దేవుడు సిలువలో ఆ యొక్క పాపపు అడ్డుగోడని, అంటే మనకి విరోధముగా ఉన్న ఆ పాపపు అడ్డుగోడను సిలువలో యేసయ్య సమాప్తి చేశాడండి. ఇప్పుడు దేవునికి మానవునికి మధ్య ఎలాంటి అడ్డుగోడ లేదండి. నీవు డైరెక్ట్గా మరి దేవునికి ప్రార్థన చేయవచ్చు. నువ్వు నిన్నటి చేసిన పాపాలని మరి ఈరోజు చేసిన పాపాలని, ప్రతి పాపాలని యేసు ప్రభు సిలువలో మరి సంపూర్ణం చేసి ఉన్నాడు. ఒకసారి మాట చూద్దామా? రోమీయులకు 10వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. రోమా 10వ అధ్యాయము 4వ వచనము, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి,
ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే మన యొక్క నీతి ఆయనకి ఏంటంట ఉరిగుడ్డ. చూడండి, ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశాడండి. మన యొక్క ప్రతి దేవుడు సిలువలో తీసుకొని ఆయన యొక్క నీతి మన మీదకి ఇచ్చి ఉన్నాడండి. మొట్టమొదటిగా దేవుడు సిలువలో ఏది సమాప్తం చేశాడంటే మన యొక్క పాపపు శిక్షను సమాప్తి చేశాడు. రోమా 6వ అధ్యాయము 23లో ఒక మాట ఉంటుంది, ఎలాగనగా పాపము వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. చూడండి, మొట్టమొదటిగా మనం మాట్లాడుకున్నాము పాపము వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం. అయితే యేసు ప్రభు వల్ల మనకి ఏంటంట నిత్య జీవం. నీ పాపాన్ని దేవుడు సమాప్తి చేసి నీకు నిత్య జీవుడు ఇవ్వడానికి ఆయన సిలువలో మన యొక్క ప్రతి పాపాన్ని సమాప్తి చేశాడండి. రెండవదిగా దేవుడు ఏమి సమాప్తి చేశాడంటే సాతాను అధికారాన్ని సమాప్తి చేశాడు. హల్లెలూయా. సాతాను అనుకుంటా ఉంటాడు, సిలువలో నేను గెలిచాను, నేను దేవుని యొక్క కుమారుణ్ణి సిలువ వేయించాను, దేవుని యొక్క ఆలోచనని నేను ఆపేశాను, ఇప్పుడు మనుషులందరూ నా బంధకంలో ఉంటారని సాతాను అనుకుంటా ఉన్నాడు. అయితే దేవుని తలంపు సాతానుకి తెలియలేదండి. యేసయ్య మరణము ద్వారా సాతాను గెలిచానని అనుకుంటున్నాడు, కానీ యేసయ్య మరణం ద్వారా సాతాను ఓడిపోయాడు. చూడండి, ఒకసారి మాట ఉంటుంది చూద్దామా. కొలసీలకు 2వ అధ్యాయము 15వ వచనంలో చక్కని మాట ఉంటుంది. ఒకసారి చదువుతున్నాను చూడండి. కొలసీలకు 2వ అధ్యాయము 15వ వచనం, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరచెను. హల్లెలూయా. చూడండి, ప్రధానులను అధికారులను నిరాయుధులుగా అంటే వాళ్ళకున్న శక్తిని మొత్తము నిరాయుధులుగా అంటే సాతానుకి ఇకపై శక్తి లేదు. సాతాన్ హ్యాస్ నో పవర్. చూడండి, సాతాను యొక్క శక్తిని దేవుడు సిలువలో సమాప్తం చేశాడు. సాతాను యొక్క శక్తిని సమాప్తం చేసి ఆ యొక్క అధికారాన్ని నీ చేతిలో పెట్టాడు. మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాము, యేసయ్య నీ యొక్క పాపపు శిక్షను సమాప్తి చేశాడు. రెండవదిగా సాతాను యొక్క అధికారాన్ని సమాప్తి చేశాడు. మూడవదిగా మనము మాట్లాడుకుందాం. మూడవది నీ అనారోగ్యాన్ని దేవుడు సమాప్తి చేశాడు. హల్లెలూయా. ఒకసారి మాట చూద్దామా. యెషయా 53వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది, చూద్దాం. యెషయా 53:5 వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపడెను, మన దోషమును బట్టి అతడు నలుగుగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. సిలువలో దేవుడు నీ ప్రతి అనారోగ్యాన్ని తీసుకున్నాడు. ఈరోజు నీవు తలనొప్పితో బాధపడుతున్నావేమో, నువ్వు సిలువ దగ్గరికి వచ్చి యేసయ్యా నువ్వు నా ప్రతి అనారోగ్యాన్ని తీసుకున్నావు కదా. ఈరోజు నీవు రకరకాల వ్యాధులతో బాధపడుతున్నావేమో, నీకు ఒక శుభవార్త. దేవుడు ఆల్రెడీ సిలువలో నీ యొక్క ప్రతి అనారోగ్యాన్ని, నీ యొక్క నా యొక్క మన అందరి యొక్క అనారోగ్యాన్ని తాను తీసుకొని తన యొక్క ఆరోగ్యాన్ని నీకు ఇచ్చాడు. నీవు ఇక మీదట ఎంత మాత్రము అనారోగ్యము కలవాడు కాదండి, నీవు ఆరోగ్యం గలవాడివి. సిలువలో నీవు సిలువ దగ్గరకు వచ్చి యేసయ్యా నీవు నా కొరకు రక్తము చిందించావు కదా, నీవు నా కొరకు నా యొక్క ప్రతి దోషాన్ని తీసుకొని, నా ప్రతి అనారోగ్యాన్ని తీసుకొని నీవు నాకు ఆరోగ్యం ఇచ్చావు కదని ఎప్పుడైతే నీవు నమ్మి ప్రార్థన చేస్తావో నీకు స్వస్థత. ఆల్రెడీ 2020 సంవత్సరాల కిందటే దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చాడండి. నీవు చేయవలసింది వల్ల యేసునామంలో విశ్వాసం ఉంచి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ జీవితంలో నీకు స్వస్థత, నీ జీవితంలో నీకు విడుదల. ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ దేవుడు నీ కొరకు మరి యొక్క పాపపు శిక్షను సమాప్తం చేశాడు, సాతాను యొక్క అధికారాన్ని సమాప్తం చేశాడు, నీ యొక్క ప్రతి అనారోగ్యాన్ని సమాప్తం చేశాడు. ఈరోజు నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుని కొరకు అన్నీ సమాప్తం చేశాడు, అన్నీ సంపూర్ణం చేశాడు. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏం చేస్తావు?
క్రీస్తులాగా సంపూర్ణంగా జీవించగలుగుతున్నావా? క్రీస్తులాగా సంపూర్ణంగా నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతున్నావా? క్రీస్తులాగా సంపూర్ణంగా నువ్వు ఇతరుల్ని క్షమించగలుగుతున్నావా? ఫిలిప్పీయులకు 2:5 ఒక మాట ఉంటుంది, క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరు కలిగి ఉండండి. చూడండి, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యేసును మనసును కలిగి ఉంటావో నీవు కూడా యేసేలాగే అన్ని విషయాల్లో మరి సంపూర్ణంగా జీవించగలవు. ఈరోజు నీ తోటి వారిని నువ్వు క్షమించలేకపోతున్నావంటే క్రీస్తు యేసును కలిగిన మనసును మరి నీవు కలిగి లేవు. సంపూర్ణంగా నువ్వు ఇతరులను ప్రేమించలేకపోతున్నావంటే క్రీస్తు యేసు యొక్క కలిగిన మనసును నీవు కలిగి ఉండలేకపోతున్నావండి. చాలామంది ప్రారంభిస్తారు కదండి, 31st నైట్ ఒక డెసిషన్ తీసుకుంటారు కదా, న్యూ ఇయర్లోకి వచ్చే ముందు, ఇదిగో ఈ సంవత్సరం నేను బైబిల్ని ఎలాగైనా పూర్తి చేస్తాను, దేవా నీ కొరకు నేను గొప్పగా వాడబడతాను, నీ సువార్త అనేక మందికి మరి చెప్తాను, నీ కొరకు అనేక ప్రాంతాలు తిరుగుతానని 31st నైట్ అందరూ ఒక డెసిషన్ తీసుకుంటారు కదండి. అయితే చాలామంది మరి ఆ డెసిషన్ని మరి స్టార్ట్ చేస్తారు కానీ ముగించరు. చూడండి, కార్య ఆరంభము కంటే కార్య ముగింపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు నీవు బ్లెస్ అవ్వలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటంటే నువ్వు సంపూర్ణం చేయలేకపోతున్నావు. క్రీస్తులో నీవు సంపూర్ణంగా జీవించలేకపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో సంపూర్ణంగా జీవిస్తావో నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు మరి జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో నువ్వు ఏదైనా ప్రారంభిస్తే మరి గుర్తుపెట్టుకో, అది ఫినిష్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఫినిష్ చేస్తావో దేవుడు నిన్ను ఖచ్చితంగా మరి దీవిస్తాడు. మరి పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఒకసారి ఆ మాట చూద్దామా? మరి 2 తిమోతి 4:7 ఒక మాట ఉంటుంది. అదేంటంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసంను కాపాడుకుంటుని. హల్లెలూయా. చూడండి, పౌలు మరి రాస్తూ అంటున్నాడు ఏంటంట, మంచి పోరాటం పోరాడాడు. తన జీవితంలో దేవుని కొరకు మంచి పోరాటం పోరాడు. ఈరోజు నీవు కూడా దేవుని కొరకు మంచి పోరాటం పోరాడగలుగుతున్నావా? లేదంటే నీకున్న సమస్యలను బట్టి, నీకున్న ఇబ్బందులు బట్టి నీవు అక్కడే ఆగిపోతావు. మరి దేవుడు ఈ అధికారాన్ని తెచ్చి మరి నా చేతిలో పెట్టాడండి. ఈ అధికారాన్ని ఈరోజు నీవు వాడలేకపోతే మరి నీవే నష్టపోతావు. చూడండి, దేవుడు సమస్తానిపై అధికారం ఇచ్చి మనల్ని ఏలే స్థితిలో పెట్టాడు. ఈ ఏలే స్థితిని నువ్వు ఎప్పుడైతే మరి స్టార్ట్ చేస్తావో నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాడండి. మరి బైబిల్ని మరి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. నీవు బైబిల్ని చదవలేకపోతే క్రీస్తు యొక్క ప్రేమ నీకు అర్థం కాదు. దేవా, నా జీవితంలో నన్ను బ్లెస్ చేయి, నన్ను ఆశీర్వదించని నీవు అనేక మార్లు ప్రార్థన చేసి ఉంటావు. నిజమే, దేవుడు నిన్ను ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. కాకపోతే దానికి ఒక ప్రాసెస్ ఉంది. నీవు దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన యొక్క వాక్యాన్ని పంచుకోవాలి. చూడండి, ఒక చెట్టు ఎలా ఎదుగుతుంది? మొట్టమొదటిగా విత్తనముగా మరి మనం విత్తుతాం, అది మెల్లగా చిన్న మొక్కలా వస్తుంది, తర్వాత దానికి మెల్లగా ఆకులు వస్తాయి, తర్వాత మెల్లగా మరి ఆ యొక్క పువ్వు వస్తుంది, పువ్వు తర్వాత కాయ వస్తుంది, కాయ తర్వాత పండు వస్తుంది. చూడండి, ఇదే దేవుని రాజ్యంలో కూడా సేమ్ ప్రాసెస్ అండి. దేవుడు నేను ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. కాకపోతే దీనికి నీవు మరి సిద్ధపడి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో సంపూర్ణంగా జీవిస్తావో, మరి దేవుడు ఎలాగైతే సమస్తాన్ని సంపూర్ణం చేశాడో నీవు కూడా క్రీస్తులో మరి అన్ని విషయాల్లో సంపూర్ణంగా జీవించినట్లయితే నీ జీవితాన్ని కూడా దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ కొద్ది మాటలు బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఈ వాక్యం వింటున్న ప్రభువా నాయన, ఇదిగో ప్రియ సహోదరునితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగో నిజమైన ఆయన, మా జీవితంలో అనేక కార్యాలు మేము సంపూర్ణం చేయలేకపోతున్నామేమో, ఇదిగో ఇతరులను ప్రేమించలేకపోతున్నామేమో, క్షమించలేకపోతున్నామేమో ప్రభువా, దయచేసి మాకు సహాయం చేయండి ప్రభువా. నీవు ఎలాగైతే సమస్తమును సంపూర్ణం చేసావు మరి మేము కూడా ప్రభు సమస్తాన్ని సంపూర్ణం చేయాలి. పౌలు భక్తుడు ఎలాగైతే నేనేసే మంచి పోరాటం పోరాడుతున్నాను సాక్ష్యం ఇచ్చాడు, మేము కూడా క్రీస్తులో మంచి పోరాటం పోరాడి అనేక మందిని నీ వైపు తిప్పుతూ అనేక మందిని నీ వైపు నడిపించే కృపను అందరికీ దయచేయమని ప్రభు ఇగో విత్తబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.